మూడవ ప్రోమో చూశారు కదా. యువరాణి అయిన దివ్య బర్నీ గారితో హెడ్ మసాజ్ చేయించుకోవడానికి కమాండర్గా ఉన్న డెమోని పిలవమని చెప్తే డెమోని అయితే బర్నీ గారిని పిలిపించారు. అండ్ బర్నీ గారు అయితే దివ్యకి అయితే హెడ్ మసాజ్ చేస్తున్నారు. దివ్య అంటే ఇక్కడ ఉంది, బర్నీ గారు వెనక నుంచి హెడ్ మసాజ్ చేస్తున్నారు. మధ్యలో సుమన్ శెట్టి ఉండి భరణి సుమన్ శెట్టి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ దివ్యకి హెడ్ మసాజ్ చేయాలి. ఇదైతే భలే కామెడీ అనిపించింది. అండ్ బర్నీ గారు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడం ఏంటి, ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకోటి లేదని చెప్పి అనడం అయితే భలే కామెడీ అనిపించింది. అండ్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు తగ్గేదిలే అంటున్నారు ప్రతి ఒక్కరు. అండ్ బిగ్ బాస్ అయితే సెకండ్ టాస్క్ అయితే పెట్టబోతున్నాడు. కమాండర్ నుంచి సంజన అండ్ ప్రజల నుంచి సుమన్ శెట్టి వీళ్ళిద్దరు అయితే ఈ టాస్క్ ఆడబోతున్నారు. ఈ టాస్క్ సంచాలకుగా యువరాజు అయిన కళ్యాణ్ అయితే వ్యవహరించబోతున్నాడు. అండ్ టాస్క్ ఏంటంటే కొన్ని పెట్టులతో నిటారుగా టవర్ని అయితే నిలబెట్టాలి. అండ్ ఇద్దరు సమానంగా నిలబెట్టారు, కానీ సరిగ్గా టవర్ నిలబెట్టింది సంజన అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారి టవర్ కొంచెం వంకర దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అండ్ సంచాలకుగా ఉన్న కళ్యాణ్ కూడా సంజనాయి విన్నారని చెప్తుంటే, అండ్ తనుజ అయితే సుమన్ శెట్టి కూడా బాగానే టవర్ నిర్మించాడని చెప్పి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ మీద అయితే డిస్కషన్ పెట్టుకోబోతుంది. వీళ్ళిద్దరికైతే గట్టిగానే వార్ జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో. అయితే విన్నింగ్ రేస్లో ఉన్న ఇద్దరు గొడవ పడితే చూడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అనేది మనం ఎపిసోడ్ చూసాక క్లియర్గా మాట్లాడుకుందాం. నాకైతే ప్రోమోను బట్టి కళ్యాణ్ సరైన డెసిషనే తీసుకుంటున్నాడేమో అనిపించింది. అండ్ ఈ ప్రోమోను బట్టి మీరు ఎవరు కరెక్ట్గా మాట్లాడారనిపించింది, అండ్ ఈ ఇద్దరిలో ఎవరు టవర్ బాగుందనిపించింది వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.